కడియం శ్రీహరి కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డి భజన చేస్తున్నారు. స్టేషన్ గన్పూర్ కి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చారని ప్రగల్భాలు పలుకుతున్నారు. అయితే స్టేషన్ గన్పూర్ లో జరిగే అభివృద్ధి పనులన్నీ గత బీఆర్ఎస్ హయాంలో మంజూరైన జీవోలేనని చర్చ జరుగుతోంది. అసలు స్టేషన్ గన్పూర్ లో అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి? ఆ పనుల జీవోలు బీఆర్ఎస్ ప్రభుత్వానివా, కాంగ్రెస్ ప్రభుత్వానివా? ప్రత్యేక కథనంలో చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి సుమారు 2 సంవత్సరాలు అవుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరిపోయాడు. కానీ ఇప్పటి వరకు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి చేసిందేంటంటే శూన్యమనే సమాధానమే ప్రజల నుంచి వినిపిస్తోంది. స్టేషన్ గన్పూర్ కు 800 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినా ఆ పనులు కేవలం శిలాఫలకాలకు మాత్రమే పరిమితమయ్యాయి. మార్చి నెలలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి 800 కోట్లు తెచ్చానని ప్రచారం చేసుకున్న కడియం శ్రీహరి ఇటీవల కాలంలో 1024 కోట్లు తెచ్చానని ప్రజల ముందు గొప్పలు చెప్పుకుంటున్నాడు. అయితే క్షేత్రస్థాయిలో పనులు మాత్రం ప్రచారానికి పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. స్టేషన్ గన్పూర్ కు 100 పడకల ఆసుపత్రి గురించి కడియం గొప్పగా చెప్పుకుంటాడు. 45.5 కోట్లతో మంజూరు చేయించామని ప్రగల్భాలు పలుకుతున్నాడు. అయితే ఆ ఆసుపత్రి మంజూరు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగింది. ఆ పనులు కూడా మధ్యలోనే ఉన్నాయి. ఇక 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయితే ఇప్పటి వరకు అతిగతి లేదు. 2 కోట్లతో బంజారా భవన్ మంజూరు చేసిన పనులు మాత్రం ఎక్కడా ప్రారంభం కాలేదు. దేవాదుల ప్రాజెక్టు పనులను కూడా తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు నియోజకవర్గానికి కేటాయించిన నిధులు మొత్తం 1024 కోట్లుగా చెప్పుకుంటున్నారు. అందులో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా ఉండడం చూసి స్టేషన్ గన్పూర్ ప్రజలు నవ్వుకుంటున్నారు. స్టేషన్ గన్పూర్లో అనేక సమస్యలు ప్రజలను వేటాడుతున్నాయి. ముఖ్యంగా దేవాదుల ప్రాజెక్టు ద్వారా మొత్తం 7 రిజర్వాయర్లు ఉన్న రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలోని కొన్ని ఎత్తైన ప్రాంతాలకు 104 కోట్లతో అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నీటి ప్రాజెక్టుల కోసం పనులు చేపట్టారు. అందులో కొంత పనులు పూర్తి చేసి కొన్ని గ్రామాలకు నీళ్లు ఇవ్వడం జరిగింది. మిగిలిన వాటికి కాంగ్రెస్ నిధులు ఇవ్వక పనులు ఆగిపోయాయి. ఇక స్టేషన్ గన్పూర్లోని గ్రామాలకు పోయే రోడ్లు సమస్యగా మారాయి. ధర్మసాగర్ నుండి ముప్పారం, నారాయణగిరి, వేలేరు పోయే ప్రధాన రహదారులన్నీ గుంతలమయమయ్యాయి. ఇన్ని సమస్యలుంటే కడియం మాత్రం పునాది కూడా వేయకుండానే పనులు పూర్తయ్యాయని చెప్పుకుంటున్నాడని ప్రజలు భావిస్తున్నారు. కడియం శ్రీహరి గన్పూర్ నియోజకవర్గానికి తెచ్చిన 1024 కోట్ల నిధులు కేవలం అంచనాలు మాత్రమేనని, రేవంత్ రెడ్డి వచ్చి వర్చువల్ గా శిలాఫలకాలను ప్రారంభించి వెళ్లారే తప్ప ఆ కార్యక్రమాలకు భూమి కూడా ఇప్పటి వరకు ఫైనల్ కాలేదని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విమర్శించారు. నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు ప్రపోజల్ అయితే 1100 ఇండ్లు మంజూరయ్యాయని, అందులో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన 260 ఇండ్లలో కేవలం 93 ఇండ్లు మాత్రమే బిల్లు వచ్చినట్లుగా తెలుస్తోందంటున్నారు. ఇదంతా కడియం శ్రీహరి గోబెల్స్ ప్రచారానికి నిదర్శనమని రాజయ్య విమర్శించారు. మున్సిపాలిటీలో డెంగ్యూ జ్వరాలతో చిన్నపిల్లలు చనిపోతున్నారని రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నియోజకవర్గానికి కనీస వసతులు కల్పించడంలో ఘోరంగా విఫలమైన కడియం ఇప్పటికైనా ప్రగల్భాలు ఆపి పనులు త్వరగా పూర్తి చేయాలని ప్రజల నుండి డిమాండ్లు వస్తున్నాయి.